అందరికీ నమస్కారం. ఈరోజు మా మార్కెటింగ్ అండ్ ప్రెసిడెంట్, మా ఎక్స్ కౌన్సిలర్లు అందరూ పొద్దున 9 గంటలకు బయలుదేరి ప్రతి చిరు వ్యాపారస్తుని కలిసి వాళ్ళు చాలా ఈ పొద్దు ఎలా ఉండాలా, ఎలా జీవించాలా, ఫైనాన్సింగ్ ఎట్లా చేసుకోవాలా ఏమని చెప్పి ఈరోజు మా వాళ్ళు చాలా శ్రమ పడినారు. పాపం దగ్గర 8 గంటలకు వదిలినాం. ఇప్పుడు దగ్గర 12 గంటలు అవుతుంది. ముందు వీళ్ళకి ధన్యవాదాలు చెప్పాలని అనుకుంటున్నాం మా ఆడపిల్లలకి. ముఖ్యంగా ఏమంటే మీకు తెలియదు, మేము చాలా సర్వే చేసినాం. సర్వే చేసిన తర్వాత ఇలా ఒకటి రిజిస్టర్ చేసినాం. జేసీ ఫ్యామిలీ వారి లేడీ ప్రాజెక్ట్ ఏంటి, జేసీ ఫ్యామిలీ వారి లేడీ పవర్ ప్రాజెక్ట్. ఎవరు, ఎందుకు లేడీ కష్టపడేంత ఏ వర్క్ కూడా కష్టపడరు, మగవాళ్ళు కష్టపడరు. మేము అక్కడి నుంచి ఇంతవరకు సర్వే చేసుకుంటూ వచ్చినాం. అంతకుముందు మా దగ్గర సర్వే ఉంది. చిరు వ్యాపారం ఇందాక ఒక ఆహారం అడిగితే 10,000 అప్పు తీసుకుందంట, 3 నెలలకు మళ్ళీ 10,000 కట్టాలంట. ఎంత దారుణం! ఇలాంటివన్నీ మా కౌన్సిలర్లు మేము అందరూ తిరిగి ఒక బయోడాటా మా దగ్గర ఉంది. అందువల్లనే మేము ఈరోజు ఏం చేసినామో, చిరు వ్యాపారస్తులకి లోన్ ₹14 పడుతుంది. ఆల్రెడీ మా మార్కెట్ ప్రెసిడెంట్ దగ్గర అప్పటికే ఒక 20 మందికి అప్పు ఇప్పించింది. ఆవిడే షూరిటీ పడింది. మున్సిపాలిటీలో మా కౌన్సిలర్లు అందరూ కలుసుకొని దగ్గర 40 వీళ్ళకు ఇచ్చారు. అలానే చాలామందికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు క్యాంపెయిన్ చేసినామంటే మండే ఆడ మావాడు ఒకడు ఉంటాడు, బ్యాంక్ వాళ్ళు ఒకరు ఉంటారు. వచ్చిన పేర్లన్నీ తీసుకొని వాళ్ళు ఏమేం వ్యాపారం చేస్తున్నారు, వ్యాపారానికి ఎంత అవుతుంది అని చూసి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తానే మేమేం చేస్తామో నెక్స్ట్ డే వాళ్ళని అప్రోచ్ అయ్యి, సరే డబ్బులు ఇస్తామంటే కొందరు 10,000 కావాలంటే 20,000 అడుగుతున్నారు, 30,000 అడుగుతున్నారు. వాళ్ళ వ్యాపారం చూసి మా పిల్లలు కొద్దిగా ఒక యూనిట్గా ఉండి చెక్ చేసి లోన్ ఇస్తారు. మీకు పడేది ₹14. దాంట్లో ఇంకోటి ఉంది, రోజు కట్టుకోవచ్చు, వడ్డీ తగ్గుతూ వస్తుంది. అర్థమైందా? 50,000 వరకు ఇస్తాం జస్ట్ ఒక షూరిటీతో. ఆ షూరిటీ కొద్దిగా భద్రంగా ఉండాలా, మంచి ఎక్కడ పరిగెత్తాల్సిన పని ఏం లేదు. మేము మొదటిగా ఒక 50 లక్షలు దానికోసం పక్కన పెట్టినాం డబ్బులు. మీరు ఎవరైనా రికమెండ్ చేయొచ్చు, ఎవరైనా రికమెండ్ చేసినా మేము రెడీగా ఉన్నాం. కానీ ఆ రికమెండ్ చేసిన ఆయన షూరిటీగా కింద సంతకం పెట్టాలి. ఆషామాషి వస్తే కాదు. కొద్ది ఊర్లో గుర్తింపు అంటే అవసరం. వాడికి కూడా ఒక షాప్ ఉంటే వాడిని కూడా మేము తీసుకుంటాం. మేము ఈ చిరు వ్యాపారస్తులని ఈ ₹5, ₹6, ₹10 వడ్డీ ఉందే దాన్ని మాఫీ చేయాలా తాడిపత్రిలోనే ఉద్దేశంతోనే మేము ప్లాన్ చేసి ఇది ఇచ్చినాం. మా టౌన్ బ్యాంక్ ఒకప్పుడు పూర్తి మూతపడింది. మేము 2 సంవత్సరాలు పోరాడి దాన్ని తెచ్చాం. ఈసారికి డివిడెండ్ కూడా ఇస్తున్నాం. అట్లే గోల్డ్ లోన్ కూడా అందరికన్నా తక్కువ వడ్డీ మాది ₹8.4%. 6 నెలల వరకు మేము దాని రూపాయి వడ్డీ పెంచాం. 6 నెలల తర్వాత 2% పెంచుదాం. దయచేసి మిమ్మల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతోనే మీ ఎమ్మెల్యే గారు అశ్మిత్ రెడ్డి ఐడియా వేయడం జరిగింది. ఈ పొద్దు మేమందరం ప్రతి షాపుకు పోయి చెప్పినాం. చాలామంది చాలా తృప్తిగా ఉన్నారు. సోమవారం కూడా మా కౌన్సిలర్లో ఎవరినో ఆడ పెడతాను. ఎందుకంటే వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు మనంతా పేర్లు రాసుకొని విత్ ఇన్ 5 days డిస్బర్స్మెంట్ చేస్తాం. డబ్బులు 5 రోజుల లోపల
మీకు అందిస్తాం. 4 సార్లు తిరగాల్సిన పనిలే. చాలామంది కార్పొరేషన్లకు పోతున్నారు, 6 రూపాయలు 5 రూపాయలు అంట. అది ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ పొద్దు మేము ఈ పథకం తెచ్చాం. మా ఊరు మా బాధ్యత కింద మా కౌన్సిలర్స్ రాగిని వీళ్ళందరము ట్రై చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకు కూడా బాధ్యత ఉంది కాబట్టి మేము ఊరి బాధ్యత తీసుకుంటామని. ఇది మొదటి ట్రిప్పు. వాస్తవం చెప్పాలంటే నా దగ్గర ఒక బయోడేటా ఉంది, ఎవరెవరు ఎంత సంపాదిస్తున్నారో. మీరు అనుకుంటారు ఆ పండ్ల అమ్మేవాళ్ళు ఏం సంపాదిస్తున్నారులని. కెనరా బ్యాంక్ ముందర ఒక ముసలాం ఉంది, 59 సంవత్సరాలు, ఏమీ చదువుకోలే. నెలగా అమ్మాయి ఇన్కమ్ వచ్చి 42,000. ఆడ ఒక పాప ఎగ్స్ అమ్ముతుంది, ఆ పాప ఇన్కమ్ 1,00,000 రూపాయలు. ముస్లిం లేడీస్ ఉన్నారు, కొందరు రొట్టెలు చేస్తారు, పొద్దున కుటుంబిషన్ నడిపి 300 సంపాదిస్తున్నారు రోజుకి. మళ్ళీ సాయంత్రం రొట్టెలు అమ్మి 5 రూపాయలతో ఒక రొట్టె 60 రొట్టెలు అమ్ముతున్నారు. ఇన్కమ్ 800 అట్లుంది. మనం ఒక ఎంకరేజ్మెంట్ చేయాలనే ఉద్దేశంతోనే మేమందరూ కలిసికట్టుగా ఎమ్మెల్యే గారి సహకారాలతో ఇది మొదలుపెట్టినాం. మీరు కూడా అది అనౌన్స్ చేస్తే బాగుంటుంది. మేము లోన్ ఇచ్చేదానికి ఉన్నాం. ఈ 5 రూపాయలు 6 రూపాయలు వడ్డీ పోవాలనే ఉద్దేశంతోనే ఈ స్కీమ్ తెచ్చినాము. అందరి సహకారం ఉండాలా, తప్పకుండా మీకు లోను ప్రొవైడ్ చేస్తాం. రైట్. సేవ్ తాడిపత్రి అన్న, ఇవన్నీ బయటికి తెచ్చేదానికే. ఏం పని నాకే? నేను ఇట్లా పని నేను చేసుకుంటే 1,000 కోట్లు సంపాదిస్తా. నాకు ఆ డబ్బుల్లో సుఖం కనపడలే. మిమ్మల్ని చూసుకొని నేను సుఖంగా ఉన్నా, మీ అందరిని చూసుకొని సుఖంగా ఉన్నా. దేవుడిచ్చిన వరం తాడిపత్రి నాకు. ఎవడికి కష్టం వచ్చినా మా ఇంట్లో వచ్చి చీరలో కూర్చోడు. సాల్ దేవుడా, తాడిపత్రిలో సాల్ నాకు ఇంకేం వద్దు. కష్టం వచ్చిందంటే ఆ ఇళ్ళన్నీ వస్తారు. ఎంత మీ వల్లనే. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకోవాలనుకుంటున్నా, ఈరోజు లాస్ట్ డేట్ నాకు చాలా అనుకుంటున్నా కూడా. ఎందుకంటే ఇక్కడ మోసగాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆ మోసంలో నేను ఉండలేను. నాకు కూడా వయసు అయిపోయింది. హ్యాపీగా ఏడన్నా ఉందాం అనుకుంటున్నా. ప్రపంచం కలయ తిరిగిన నేను, ప్రపంచం కలయ తిరగకపోయింటే నేను ఒక లుంగిగాన్ని. అవన్నీ చూసిన తర్వాతనే ఈ మున్సిపాలిటీ ఇట్లుండాలా, ఈ రోడ్డు ఇట్లుండాలా, ఈ ఊరు. కానీ సహకరించడం లేకొందరు వాళ్ళ స్వార్థం. నేను స్వార్థపడింటే మొత్తం కబ్జా చేసి కూర్చోద్దు. దేవుడు క్షమించాడు, తాడిపత్రి ప్రజలు క్షమించారు నన్ను. నన్ను ప్రతి ఒక్కరు గుర్తిస్తారు. ఈరోజు మీ వల్లనే అక్కడ ఏం చూపించరు, ఒకే ఒక మున్సిపాలిటీ, మీ దయ, ఈ ఊరు ప్రజల దయ. రండి పోదాం. విజయవాడకు పోతే ఒక హోటల్లో పోయి కూర్చొని కాఫీ తాగుదాం అనుకుంటే కనీసం 1 గంటన్నర పడుతుంది. సెల్ఫీ సార్ అంటారు. ఎయిర్పోర్ట్ పోతే సెల్ఫీ సార్ అంటారు. ఒకరోజు నా వైఫ్ నేను పోయి ఎయిర్పోర్ట్లో, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో విజయవాడకు పోవాలని కూర్చున్నాం. నా పక్కనే ఆయనకి సొంత 3 ప్లేన్లు ఉన్నాయి. నన్ను చూసి లేచి అన్నారా అన్నాను. కూర్చున్నా. ఎక్కడ పోతున్నాను అంటే నేను విజయవాడ పోతున్నా, మెగా కృష్ణారెడ్డి అన్న. బాంబేకి పోతున్నా. బాంబేకి నేను పోయినాను. ఆ రోజు బయటకు వచ్చినాక ఆయనకు 3 ప్లేన్లు ఉన్నాయి. నడుచుకుంటూ పోతాడు, పలకరించేవాడు లేడు. నన్ను ఎన్ని ఫోటోలు తీసుకున్నానో ఏమో నాతో ఎయిర్పోర్ట్లో. వస్తే నా కొడుకుని నిలబెట్టదలుచుకోలే, వద్దనుకున్నా. నా భార్య వల్ల నేను కొడుకుని నిలబెట్టినా. ఏం చేసుకుంటావు, నీ డబ్బులు నీ కథ,
ఆ కృష్ణారెడ్డి చూడిపోతాడు, పలకరించేవాడు లేడు. నా కొడుకు ఉండాలా, నాకు ఇష్టం లేదు, ఎందుకు హ్యాపీగా ఉండకుండా. వాడు ఎప్పుడో లంబోగినీళ్ళు ఇప్పుడు కాదు తిరిగినది, డిగ్రీ అయిపోతుంటే తిరిగినాడు 6 కోట్ల కార్లో. నేను శ్రమ పెట్టదలుచుకోలేను అన్నీ, ఎందుకంటే కొందరు నమ్మకస్తులు లేరు. నా కష్టం అది, నేను ఉన్నది మాట్లాడతా. బాధ పంచోని ఎన్నుకోండి సరికి బాగా, మళ్ళీ 2000 ఇవ్వాలా, మేమేమో లంచం తీసుకోవద్దు అంటారు మీరు. నాతో 2000 అవతలతో 2000 తీసుకొని ఏం చేస్తున్నారు? అలాంటి సమాజంలో నేను ఉండదలుచుకోలే. వద్దు, హ్యాపీగా ఉంటా, ఎవరిని ఏమనాల్సి పడలే. మాకు అన్నీ తెలుసు. ఎక్సెప్ట్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ తప్ప మొత్తం యావత్ ప్రపంచం తిరిగినా చాలు. తాడిపత్రికి నేను సేవ చేసినాను, కష్టపెట్టానో నాకు తెలియదు, కానీ నాకిద్దరు మీరు నాకు దేవుళ్ళు. తాడిపత్రి ప్రజలు నాకు దేవుళ్ళు.